వక్రతుండ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రతి కార్యక్రమంలో నాకు వెన్నంటి ఉండి విఘ్నాలను తొలగించి నిర్విఘ్నంగా ముందుకు సాగే ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి. సర్వదా సర్వదా. కూర్చోండి. గణపతి మనస స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. గట్టిగా సార్. రెడ్డి కీర్తి, రెడ్డి కీర్తి, రెడ్డి కీర్తి. అది సార్, అది. అబ్బా, ఈ ఐక్యత అనేది మనలో అందరం కలిసికట్టుగా ఐక్యతగా మన రెడ్ల ఐక్యతను చాటి చెబుదాం. అన్ని కులాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కులం యొక్క ఐక్యతను చాటి చెప్తున్నారు. కానీ అన్ని కులాలను ఆదరించి హక్కును చేర్చుకుని వాళ్ళ ఆకలిని తీర్చి పిడికడ అన్నం పెట్టేటువంటి రైతు అయినటువంటి రెడ్డి అగ్రకులమని అలచవేయబడుతున్నాడు. కనుక అలాంటి రెడ్డి యొక్క ఐక్యతను చాటడమే ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక రెడ్డి అంటే ఎవరు అనే విషయానికి వస్తే అనా రెడ్డి అంటే దానం, రెడ్డి అంటే ధర్మం, రెడ్డి అంటే ధైర్యం, రెడ్డి అంటే దైవం, రెడ్డి అంటే ప్రేమ, రెడ్డి అంటే ప్రాణం, రెడ్డి అంటే గమనం, రెడ్డి అంటే గగనం, రెడ్డి అంటే గమ్యం, రెడ్డి అంటే మాట, రెడ్డి అంటే తూట, రెడ్డి అంటే సమానత్వం, రెడ్డి అంటే రెడ్డి అంటే ప్రమాణం, రెడ్డి అంటే శౌర్యం, రెడ్డి అంటే సిరి. కనుక రెడ్డిని మించిన వాడే లేడు. పురాణని ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి ఎడగిల్చు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తి మునురాలు రసమూర్తి, మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామనామామృతం అని సరి సని పమా పాని మపమా కోదండ రామ అవరి సరి సాని పాని పామా సీతారామ మవరి సరి సాని సరి మరి సని పమా ఆనంద రామ మారి మరి మరి సరి మా రామ జయ వెల్పు నింగి నేలను కల్పు, ఏ వెల్పు మరు గొల్పు, ఏ వెల్పు తుది గొల్పు, ఏ వెల్పు దే మలుపు ఏది గెలుపు, ఆ వేల్పు సీతమ్మ బొలపు తలపుల తెల్పు, ఆ వేల్పు దాసాను దాసులకు కై మోటు. రెడ్డి నీ
బంగారు గట్టి నారసింహారెడ్డి. రెడ్డి రెడ్డి కాదు బంగారపు గట్టి నారసింహారెడ్డి. ముల్కోలు కట్టే చేతుల ఉంటే మున్నోటికి మునగాడు. మున్కోలు కట్టే చేతులు ఉంటే మున్నోటికి మునగాడు. అమ్మా ఎట్టుండేవాడంటే తెలుసా నరసింహ? నీ పేరే బంగారు గట్టి సైరా సైరా సై సై నరసింహారెడ్డి. రెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సైరా సై సై. నరసింహారెడ్డి యుద్ధానికి పోతున్నాడు. ఎవరిని? తెల్లదొరలను నరకడానికి పోయేటప్పుడు కత్తి దూసి ఇక్కడ పెట్టి బుగ్గ మీసము దువ్వినాడు రా నారసింహారెడ్డి. రెడ్డి బుగ్గ మీసము దువ్వినాడు రా నారసింహారెడ్డి. బుగ్గ మీసం దువ్విట తేజమునెక్కి దండు ముందర నడసినాడు రెడ్డి. తేజమునెక్కి దండు ముందర నడసినాడు రెడ్డి. గుర్రం తేజము అంటే గుర్రం. గుర్రం మీద ఎక్కి ఆ గుర్రం మీద కూర్చొని బుగ్గ మీసం దువ్వుకుంటూ ఆ కత్తి పట్టుకొని ముందుకు పోతుంటే ఆ రాజసమే వేరు. తేజమునెక్కి దండు ముందర నడసినాడు రెడ్డి. తెల్లోళ్ళందరి కుత్తుకలన్నీ కోసినాడు రెడ్డి. తెల్లోళ్ళందరి కుత్తుకలన్నీ కోసినాడు రెడ్డి. సై సైరా నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సై 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 నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సైరా సై సై నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి. అన్నా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. సై సై నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సైరా సై సై నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సై సై సై. రాజారావు రావ బహద్దూర్ నారసింహారెడ్డి. రెడ్డి రాజారావు రావు బహదూర్ నారసింహారెడ్డి. రెడ్డి కాదు బంగారు గట్టి నారసింహారెడ్డి. రెడ్డి రెడ్డి కాదు బంగారపు గట్టి నారసింహారెడ్డి. రెడ్డి ముల్కోలు కట్టే చేతుల ఉంటే మున్నోటికి మనగాడు. ముల్కోలు కర్ర చేతిలో ఉంటే మున్నోటికి మనగాడు. రెడ్డి మాటలు ఏదాలురా. రెడ్డి మాట అంటే వేదం. ఇప్పుడే చెప్పా రెడ్డి అంటే ఏంటి అని మన పాటలో అనుకున్నాం, మాటల్లో అనుకున్నాం. అది పాటలోనే చెప్తున్నాం. రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా. సై సైరా నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా సైరా సై సై నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా 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 నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సైరా 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 నరసింహారెడ్డి. రెడ్డి నీ పేరే బంగారు గట్టి సై 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 సై. దేనికైనా సై. రెడ్డి అంటే సై, అవునా కాదా? కనుక గట్టిగా చప్పట్లు ఒకసారి అందరూ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు మా అక్కగారు సుమతి అక్కగారు, సుమతి రెడ్డి అక్కగారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి ఈ సభాపూర్వకంగా మనం సాదరంగా ఆహ్వానాన్ని పలుకుదాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. సో అందుకోసమనే అమ్మా ఇంతసేపు చెప్పుకున్నాం కదా రెడ్డి యొక్క గొప్పతనం ఏంటి, రెడ్డి అంటే ఏంటి, రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయి, రెడ్డి పాట, రెడ్డి దానం ఎట్లా ఉంటుంది, రెడ్డి ధర్మం ఎట్లా ఉంటుంది, రెడ్డి న్యాయం ఎట్లా ఉంటుంది, రెడ్డి పోరాటం ఎట్లా ఉంటుంది. అన్నింటికంటే ఎవరో కాదు, రెడ్డి అనేవాడు దానానికి, ధర్మానికి, దైవానికి ప్రతిరూపం, న్యాయానికి కూడా. గట్టిగా సార్ రెడ్ల కీర్తి, రెడ్ల కీర్తి.
రెడ్ల కీర్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి ఉత్తేజంతో అందరూ కూడా ఐక్యంగా ముందుకు వచ్చి కలిసి ఉంటే బలిసి ఉంటాం, చీలిపోతే కూలిపోతాం అంటూ నిన్న మా సుమతి రెడ్డెక్క గారి ఆధ్వర్యంలో తిరుపతిలో మాకు అవకాశం కల్పించింది మా బంగారు తల్లి. మేము ప్రోగ్రాం చేశాం కనుక ఇంత రెడ్లి స్ఫూర్తిదాయకంగా అందరూ కలిసి ఐక్యతగా ముందుకు నడవాలి. అడుగు అడుగున స్ఫూర్తి నింపేటి ధైర్యమా. అడుగు అడుగున స్ఫూర్తిదాయకం ఎవరంటే రెడ్డే. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బడుగు జీవులకు దయగల దైవం ఎవరంటే రెడ్డి. అవునా? బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాటను బతుకును సాటి ఎవరన్నా త్యాగమును అన్పును మనసున్న రెడ్డెన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. ఆ చితికిన బతుకుల చీకటి చీల్చి వెలుగు నువ్వన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. ఆ చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగు నువ్వన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. చితికిన బతుకుల చీకటి తీర్చే వెలుగే రెడ్డన్నా. భగ భగ మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. ఆ చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగు నువ్వన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. ఆ చితికిన బతుకుల చీకటి తీర్చే వెలుగే రెడ్డన్నా. ఒక నిమిషం, ఇక్కడ కూర్చున్న ప్రతి రెడ్డిని, రెడ్డమ్మను, నాగమ్మల్ని నేను అడుగుతున్నా. మా నాగమ్మ తల్లులు, మనం ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ? ఒకే బాట ఒకే తాటిపై నడవాలి, కలిసి ఉంటే బలిసి ఉంటాం, చీలిపోతే కూలిపోతాం అని కలుసుకున్నాం. అవునా అన్నా? రెడ్డన్నా, ఎందుకు కలుసుకున్నామన్నా? మనం కలిసి ఉండాలని కలుసుకున్నాం కనుక మా చితికిన బతుకుల చీకటి చీల్చి వెలుగు నువ్వన్నా. నువ్వొక్కడివే నీ కోసం చావన్నా. ప్రతి ఇంటి గుండె తలుపు తట్టావన్నా. అందుకే రెడ్డి అంటే ఎట్లుంటదంటే, నీ మాట నీవే, బతుకు నువ్వే, ధైర్యం నువ్వే రెడ్డన్నా. మాట నువ్వే, బతుకు నీవే, ధైర్యం నువ్వే రెడ్డన్నా. మాట నువ్వే, బతుకు నువ్వే, ధైర్యం నువ్వే రెడ్డన్నా. మాట నువ్వే, బతుకు నువ్వే, ధైర్యం నువ్వే రెడ్డన్నా. గమనం నువ్వే, గమనం నువ్వే, గగనం నువ్వే రెడ్డన్నా. గమనం నువ్వే, గమ్యం నువ్వే, గమనం నువ్వే రెడ్డన్నా. ధైర్యం నువ్వే, మాట నువ్వే, తూట నువ్వే రెడ్డన్నా. ధైర్యం నువ్వే, గమనం నువ్వే, మాట నువ్వే, తూట నువ్వే రెడ్డన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. మా చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగైనావన్నా. భగ 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 మండే సూర్యుడి కిరణం నువ్వన్నా. ఆ చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగే నీవన్నా. వెలుగే రెడ్డన్నా, మా వెలుగే రెడ్డన్నా. దారి తప్పని నీ దైవము భార్యరా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ ఎంత గొప్ప విషయం అండి. తన స్ఫూర్తిదాయకమైనటువంటి అతి ధైర్యం నువ్వు, గమనం నువ్వు, గగనం నువ్వు రెడ్డన్నా. మాట నువ్వు, తూట నువ్వు, ధైర్యం నువ్వు రెడ్డన్నా. మాట నువ్వే, గమ్యం నువ్వే, గమనం నువ్వే రెడ్డన్నా. మాట నువ్వే, తూట నువ్వే, న్యాయం నువ్వే, ధర్మం నువ్వే రెడ్డన్నా.
హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెడ్ల ఐక్యత ఈ వేదిక కార్యక్రమాన్ని ఈరోజు సుల్లూరుపేటలో నిర్వహిస్తున్నటువంటి చిన్న విన్నపం, మరోలా భావించకండి. ఇక్కడ ఎటువంటి రాజకీయ సంభాషణలు, ఇతరుల గురించి దూషణలు చేయకుండా మనవరికే మాట్లాడుకుందాం, పరిచయాలు పెంచుకుందాం. అలాగే ప్రతి విషయంలో క్రమశిక్షణ పాటించి మన రేపటి తరానికి ఆదర్శంగా నిలుద్దాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయుట కొరకు సుమతి రెడ్డి గారిని, వినయారెడ్డి గారిని మరియు మాలిని రెడ్డి గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము. పెద్దల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించినప్పుడు చప్పట్లతో వాళ్ళని సాదరంగా ఆహ్వానిద్దాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి ప్రజ్వల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయిద్దాం. ఇప్పుడు తిరుపతి నుంచి విచ్చేసిన సుమతి రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లతో సుమతి రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. సుమతి ఇస్తున్నటువంటి సందేశాన్ని, మహాశక్తి అభియాన్లో ఫైనాన్షియల్ అడ్వైజర్, విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ప్లీజ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. యూ కెన్ కంటిన్యూ. ఆశీనులు అందరం ఒక చోట కూర్చొని అద్భుతాలు సృష్టించకుండా ఎవరికి వాళ్ళు బయట ఉండడానికి మమ్మల్ని ఎవరమ్మా నువ్వు తిరుపతి నుంచి వచ్చి చెప్పడానికి, కూర్చోమనడానికి? కసీను దయచేసి ఎక్కడున్న ప్రపంచంలో మనం ఫస్ట్ రెడ్ అన్న తర్వాత ఏదైనా. కెమెరామ్యాన్ చెప్తున్నాడన్న. ఏందన్నా? అయిపోయిందన్న, ప్రేయర్ అయిపోయింది. అందరము ఒక్కసారిగా నేను రెడ్డి జాతి అంటాను, వర్ధిల్లాలి అని చెప్పాలి. రెడ్డి కీర్తి అంటాను, వర్ధిల్లాలి అని చెప్పాలి. చెప్దామన్నా? రెడ్డి జాతి. నవ్వుతూ అన్నా, నేను కొట్టమని చెప్పలేదన్నా. మన బ్లడ్లో ప్రతి నెత్తిటి బొట్టులోన రోషం, ఆవేశం, కోపం, ద్వేషం అన్నీ ఉంటాయి. అన్నీ పక్కన పడేసి ఒక్కసారిగా నవ్వుతూ కడుపులో నుంచి రెడ్డి జాతి, నెల్లూరు జిల్లా మొత్తం వినిపించేటట్టు ఉండాలన్నా. రెడ్డి జాతి. బాబా బాబా, ఒక్కసారి రెడ్డి కీర్తి వర్ధిల్లాలి అని చెప్పేసి కూర్చుందామన్నా. రెడ్డి కీర్తి. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ శతకోటి వందనాలు. నా రెడ్డి ఆత్మీయ బంధువులందరికీ కూడా
అందరం కాసేపు మౌనంగా కొంతసేపు కూర్చున్నట్టయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పొందేదేంటి, మీరు పొందేదేంటి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు పొందబోయేదేంటి, అసలు ఎందుకు చేయాలన్నా ఇవి అవసరమంటారా? ఊర్లో వెళ్తున్న వాళ్ళ మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టారమ్మా, అలాంటిది మళ్ళీ మమ్మల్ని ఎందుకు కూర్చోబన్నారని కూడా అడుగుతున్నారా అని అంటారా? ప్రతిదానికి ప్రశ్న మీ దగ్గరే ఉంది, సమాధానము మీ దగ్గరే ఉందన్న. ఏ ఊరికి ఆ ఊరు ఏళ్తున్న మన రెడ్డి జాతి, ఏ ఊరికి ఆ ఊరు ఈరోజు ఊరిని వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని చిన్న టౌన్ల దగ్గర నుంచి పెద్ద టౌన్ నుంచి పెద్ద పెద్ద సిటీస్ నుంచి కంట్రీస్నే వదిలిపెట్టి వెళ్ళే స్థితికి రావడానికి మూల కారణం మనం రైతుగా ఉండలేకపోవడం. రైతుగా ఉండకపోవడానికి కారణం చాలా ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకున్న అది డెప్త్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇందాకే సీను చెప్తూ ఉన్నాడు రెడ్ అంటే ఏంటి అని. అక్క మమ్మల్ని మీలో కలిపేసుకున్నావక్క. ఒక వనభోజనాలకు పోయినప్పుడు సీను నాకు అక్కడ పరిచయం. ఎంతసేపు మనల్ని పక్కనున్న ఏదో ఒక జాతి మా రెడ్ అంటే ఏమనుకున్నావురా అని విని 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 అలవాటైపోయింది మనకి. బ్రాహ్మిన్స్ ఆ ఊర్లో ఉన్నారు అంటే వాళ్ళకు కావలసిన 100కి 100% ఏం కావాలన్నా జాతిని ఎదుటి కులాన్ని అభిమానించు. నిన్ను యు లవ్ యువర్ సెల్ఫ్, యు రెస్పెక్ట్ అదర్స్. మనం ఎవ్వరికి శత్రువులం కానే కాదు, మనం ఎవరిని ద్వేషించే అలవాటు మనకు లేదు. ఎవరున్నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. అందరి కోసం మనం, మన కోసం అందరూ, అంతే తప్ప ఎక్కడికన్నా వెళ్ళండి 10 మంది ఉంటే ఫస్ట్ సెల్యూట్ చేయించుకునేది నా రెడ్ అన్న, నేను గర్వంగా చెప్తా. అది పేరు ఏదన్నా ఉండనియండి, ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఓ రెడ్డన్న నమస్తే అంటారు, అంటారా లేదన్నా? మరి ఈరోజు రోజు రోజుకి రాజకీయం అనే కులంలో నలిగిపోతున్న రెడ్లు దయచేసి ఓ రెడ్డన్నా మేలుకో. లోపల చినిగిపోయిన బనీను బయట తెల్ల షర్ట్తో బతుకుతున్న మన ఈరోజు నా రెడ్డి జాతి మేలుకోకపోతే రేపు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 45-50 పైబడ్డ వాళ్ళే ఉన్నట్టున్నారు, 40కి లోపు వాళ్ళు తక్కువే ఉన్నారు. కాబట్టి మన బిడ్డలందరూ కూడా పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళే ఉంటారు. పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలకి ఏదో కాస్తో కూస్తో ఇవ్వగలమేమో, కానీ ధైర్యాన్ని, బలాన్ని, ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతను ఇవ్వగలమేమో, కానీ ఆ తర్వాత తరానికి ద్వేషం, ఆవేశం, కోపం తప్ప ఇంకేం ఇవ్వలేమన్నా. ఇప్పటికే ప్రతి ఇంటిలోన అవే నిండుకుని ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చినావులే, నువ్వు పోమ్మా. కులాంతర వివాహాల వల్ల వస్తున్న నష్టం ఎవరు బేరీజు వెయ్యలేరు. బలవంత పెట్టలేకపోతున్నాం. పిల్లలకి లేట్ మ్యారేజెస్ జరగటం వల్ల వస్తున్న నష్టం ఇంత అంత కాదన్నా. నీ ఇంట్లో ఉన్నా కూడా దయచేసి పట్టించుకోవద్దండి. ఎందుకంటే రెడ్డిని ఎరగా తీసుకుంటాడు ఆ రాజకీయ నాయకుడు, గుర్తుపెట్టుకోండి. ఎరగా తీసుకొని ఆ ఊరు నిండా ఉన్న ఓట్లు వేయించుకునేవాడు. ఈరోజు ఆ రెడ్డిని దాటి ఊర్లోకి ప్రవేశించాడు రాజకీయ నాయకుడు. కాబట్టే చేతగాని వాడిగా రాజకీయ నాయకుడు తన సంపాదన, తన కుర్చీ తనకు అనే తప్ప వేరే ఆలోచించడం లేదు. ఈ రాజకీయ కులానికి అతీతంగా మనం చేయగలిగింది, మన జాతి చేయగలిగింది ఏంటంటే మన బిడ్డల్ని అర్లీగా పెళ్ళిళ్ళు చేయటం ఒక ఎత్తు, ప్రభుత్వ ఉద్యోగులుగా చేసినట్టయితే ఇన్నేళ్ళు నా బిడ్డ సెల్యూట్ చేయించుకునే వాడిని నేను నా బిడ్డకి ఈరోజు వెళ్ళి వాడికి సెల్యూట్ అని చెప్పుకోగలిగినప్పుడు తర్వాత 3 తరాల తర్వాత వస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ మంచికో చెడుకో త్వరగా మేలుకున్నామనిపిస్తుంది. ఇప్పుడే ఈ జనరేషనే ఒక మెలకువతో మీరందరూ గమనించినట్టయితే
స్వతంత్రం వచ్చేటప్పటికి మనకి ఏమున్నిందన్నా? బంగ్లాలు నిన్నాయా? కార్లు నిన్నాయా? ఏమన్నా? బంగ్లాలు లేవు, కార్లు లేవు, ఇవేవి. ఈరోజు బంగ్లాలు వెంబడిస్తున్నాం, కార్లు కావాలని వెంబడి పడుతున్నాం. నిన్ను నువ్వు మర్చిపోతున్నావురా రెడ్డి. ఎదుటివాడిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం కార్ల వెంబడి పరిగెడుతున్నాం. డూప్లెక్స్లు, త్రిప్లెక్స్లు, 4Xల మీద పడుతున్నాం. అవి కాదన్న రెడ్డి జాతి నిలబెట్టేటివి అవి కాదు. తన్ మన్ ధన్ మొత్తం పెట్టి ఒక ప్రళయం రావాలి, ఒక విప్లవం రావాలి. ఆ విప్లవంలో నుంచే మన రైతు మళ్ళీ తిరిగి పుట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ రోజుటికి నేను వ్యవసాయం చేస్తున్నాను అనేవాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి అన్న. ఓ సూపర్ అన్న, బాగానే ఉన్నారు, బాగానే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొద్ది మంది ఆవిడ అడిగితే నేను చెయ్యెత్తాలా అని కూడా ఎత్తకపోయి ఉండొచ్చు, లేకపోతే గబుక్కని ప్రశ్న మైండ్లోకి వెళ్ళకపోయి ఉండొచ్చు కూడా. కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లో సూలూరుపేట దరిదాపుల్లో రైతులు బాగానే ఉన్నారనే చెప్పచ్చు. ఆ రైతులకి సైంటిస్టులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులుగా ఉన్న రైతులకి, సైంటిస్టులు అంటే ఎస్పెషల్లీ వ్యవసాయం మీద సైంటిస్టులు అన్న, వ్యవసాయం మీద సైంటిస్టులు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మనకు సహాయం చేయడానికి. కానీ మనం ఇంకా పాత పద్ధతుల్లో కాకుండా చైనా పద్ధతుల్లో మనం దాన్ని తీసుకొని రావడానికి వాళ్ళందరూ మనకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే కొరముట్లతో పని చేసుకోవాల్సిన రోజులు ఇవి, యంత్రాలతో పనులు చేసుకోవాల్సిన రోజులు ఇవి. మనుషులు పెరిగారు, జనసంఖ్య పెరిగింది, అయినా కూడా మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే నాకు మనుషులు లేరమ్మా అనే అంటాం. అవునా కాదన్నా? దానికి అతీతంగా చేయడానికి మీకు అందరికీ సైంటిస్టులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే సైంటిస్టుల నెంబర్లు నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరు అడిగినా వాళ్ళని మీకు కనెక్ట్ చేసేస్తాను, మీరే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సభలో అవి అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను అనౌన్స్ చేయట్లేదు. పేర్లు, ఫోన్ నెంబర్లు తప్పకుండా వాళ్ళందరివి ఉన్నాయి. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చిన రైతన్నలందరూ కూడా, నా రెడ్డి రైతన్నలందరూ కూడా వాళ్ళ సహకారాన్ని తీసుకొని వాళ్ళు మీరు ఎంతవరకు చేయగలరో, ఇట్లా సూలూరుపేటలో ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలనుకుంటున్నానమ్మా, ఎలా మీరు రాగలరా అన్నారు. నాన్న 2వ తేదీ వరకు వదిలేసేయి, తర్వాత నువ్వు ఎప్పుడు చెప్తావో చెప్పు, నేను అప్పుడు వస్తాను అన్నాను. ప్రతి సంవత్సరం రెడ్లకి ఒక పండగలాగా అది హిస్టారికల్గా వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. శివభక్త మల్లారెడ్డి అనే ఆయన మనకి కుల గురువు. నాకు కూడా ఈ ప్రయాణంలోనే తెలిసింది. ఇది వరకు నాకు ఒక 25 years బ్యాక్ నాకు తెలియదన్నా. నేను ఈ ప్రయాణంలో, నేను ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలోనే నాకు కూడా శివభక్త మల్లారెడ్డి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, శివభక్త మల్లారెడ్డి ఈయన ప్లస్ హేమారెడ్డి మల్లమ్మ, ఆమె కూడా కొన్ని తరాల క్రితం ఆమె తరువాతనే మన భక్త మల్లారెడ్డి గారు వచ్చారు. ఆయన అఖండ భారతదేశమైన నా దేశంలో, నా భరత భూమిలో రెడ్లని ఇలా ఒక పెద్ద కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబంలో నుంచి శివభక్త మల్లారెడ్డి, గట్టిగా చెప్పండి మన కుల గురువు పేరు. ఎందుకంటే వైశ్యాస్ ఎలా పెడతారంటే వాసవి సత్రం అని పెడతారు, వాసవి కళ్యాణ మండపం అని పెడతారు. కళ్ళు మూసుకొని బ్రాహ్మిన్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అది నిన్న ఈరోజు వాళ్ళ మనసులో నాటుకుపోయింది కాదది. పుట్టిన వెంటనే పాలతో పాటు నూరిపోసిన సంస్కారం అది. అది వైశ్యాస్ చేస్తున్న పని. అలాగే మార్వాడీస్, అలాగే జైన్స్. ఇప్పుడు మనము కూడా ఆ పద్ధతిని మొదలు పెట్టుకోకపోతే, ఇందాకే చెప్పాను 50 తర్వాత వాళ్ళు, 70 తర్వాత వాళ్ళు, 40 తర్వాత వాళ్ళు లేకపోతే మనం ఆ చరిత్రని చెప్పుకోవడమే తప్ప చూడ్డానికి కూడా మన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఒక్కసారి శివభక్త మల్లారెడ్డిని అందరం ఒకేసారి నాతో పాటు చెప్పండి, శివభక్త మల్లారెడ్డి.
ఆయన మన కుల గురువు అన్న. కాబట్టి అఖండ భారతదేశం ఉన్నప్పుడే ఆయన ఎంత ఆలోచించాడో చూడండి. అంత తెలివైన నా రెడ్డి జాతి ఈరోజు రాజకీయంలో కూడా సీఎంగా ఉంటున్న ప్రతి రాష్ట్రానికి సీఎంగా చెల్లుబాటైన నా రెడ్డి ఈరోజు వార్డు మెంబర్కి కూడా డబ్బులిచ్చి కొనుక్కోవటం, అడుక్కోవటం అవసరమా? తిరిగి సౌత్లోనే కాదు, ఎక్కడైనా సరే తిరిగి నా రెడ్డి సీఎంగా ప్రతి చోట ఉండాలనే కోరిక నాది, నా సంకల్పం అది. అది మీ అందరి సంకల్పము కావాలి. ఎందుకంటున్నానంటే నలుపు అంటే అరిష్టం అంటారు, కానీ ఎండైనా వానైనా ఏదైనా పట్టుకునేది నల్ల గొడుగు. ఆ గొడుగు ఒక నలుగురు ఇటు అటు ఉన్నా అన్న గొడుగు కిందికి రా అన్న, నీడకు రా అన్న, అన్న గొడుగు కిందికి రా అన్న, తడవకుండా ఉంటావు అంటాడు. అది నా రెడ్డి. అలాంటి రెడ్డి ఈరోజు వార్డు మెంబర్కి కూడా అడుక్కోవాల్సిన కర్మ నా రెడ్డికి పట్టలేదు. అందుకే మొదటే చెప్పాను, రాజకీయం అనే కులాన్ని ఏనుగు కుంభస్థలం కొట్టినట్టు కొట్టగలిగితే ఎంటర్ అవ్వండి, లేకపోతే వద్దు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టనట్టుగా కొట్టగలిగినసారి నేను మా పెద్దనాన్న ఇద్దరం నిల్చుంటే, ఏరా ఎవరికేసావంటే అన్న పలానా వాళ్ళకేసాను. ఎందుకంటే రాజకీయం గురించి పేర్లు కానీ రాజకీయ నాయకుల పేర్లు కానీ మనం ఎక్కడ వాడకూడదు, మనం ఎక్కడ మాట్లాడకూడదు, మనకొద్దు. సో ఆ అబ్బాయి వచ్చి అడిగినప్పుడు నేను అన్నాను, ఎందుకన్నా అన్న నెగ్లెక్ట్ చేశారు మీరు అంటే, ఏం మాట్లాడమంటావు అక్క, ఇది నా రెడ్డి ఇల్లు, ఆ రెడ్డి ఇంటిని దాటుకొని, ఇందాకే సీను చెప్పాడు ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే రెడ్డిని దాటుకొని వెళ్ళాలి అని. ఎప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి ఎంటర్ అయ్యారో ఊర్లో వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు, మనము భ్రష్టు పట్టిపోయాం, రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిపోయారు. నా ఓటు నేను వేసి బయటకు వచ్చానక్క అన్నాడు. నేను ఎవరిని కూడా ఓటు వెయ్యమని నా ఇంట్లో వాళ్ళను కూడా నేను అడగలేదక్క అన్నాడు. అంటే ఇవన్నీ మనమందరం చేసినవే, తెలిసినవే, మనకంతా జగమెరిగిన సత్యాలే. అలాంటి దుస్థితికి వెళ్ళడానికి ఒకసారి బేరీజు వేసుకోండి. బియ్యాన్ని గాలించినట్టు గాలించండి, తొందరొద్దు, నెమ్మదిగా నడుద్దాం. తొందరపడి పరిగెత్తి అసలే కాళ్ళకు చెప్పులు వచ్చి కళ్ళు కింద చూడడం పూర్తిగా పోయింది. ఎవరికైనా కళ్ళు కింద పెట్టి చూసే అలవాటు పూర్తిగా పోయింది. కళ్ళు నెత్తికెక్కాయని అంటారు చూడండి, వాటిని కిందికి దించుదాం. జెట్ స్పీడ్లో లిఫ్ట్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాం. నెమ్మదిగా మెట్లు ఎక్కడి నుంచి ఉన్నాయో చూసి దిగేద్దాం. ఇబ్బంది ఏం లేదన్నా, తప్పేం లేదన్నా. మెట్లు దిగుతూ ఉండేటప్పుడే మనకు అన్ని అనుభవానికి వస్తాయి, అన్నీ మనం తెలుసుకోగలుగుతాం. మీకు తెలియదని కాదు, మీకు ప్రతి ఒక్కటి, మీకు అన్నీ జగమెరిగిన సత్యాలన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. కానీ నేను రవిశంకర్ గురూజీ ఫాలోవర్ని. నేను ఆయన కోర్సులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నన్ను తట్టి లేపేవాళ్ళు, ఇవన్నీ నా దగ్గర ఉన్న క్వాలిటీసే కదా అని. అందుకు మీకు నేను చెప్తున్నది ఏంటంటే, లిఫ్ట్ ఎక్కేసిన వాళ్ళం మనం మళ్ళీ మెట్లు దిగుదాం. మెట్లు దిగుతున్నప్పుడు నిన్ను నువ్వు తట్టుకుంటావు, అరే ఇవన్నీ నేను చూసినవి కదా, ఈ మెట్లన్నీ నాకు తెలీదా, వీటికేంది మళ్ళీ నేను, కాబట్టి మళ్ళీ నీకు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుంటావు. రాజ్యం కోసం నువ్వు ఖర్చు పెట్టగలిగినప్పుడే ఆ ఊరు మళ్ళీ నీదవుతుంది. ఈరోజు నీ దగ్గర బిస్కెట్లు ఉన్నాయి, నీ చేతి నిండా బిస్కెట్ ప్యాకెట్ ఉంటే నీ వీధి కుక్కలన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి. బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది అనుకో, ఇట్లా చూస్తుంది కుక్క, వీళ్ళ దగ్గర లేవులే ఆ బిస్కెట్లని, పక్కనున్న ఏ కుక్క దగ్గర ఎవరి దగ్గర బిస్కెట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. మనిషి నైజం అన్నది నేను ఈ ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ అదర్స్. నీ కులాన్ని నువ్వు ప్రేమించడంలో తప్పేంటి? రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడుతున్నారంట. ఇంకొకడు ఎవడో ఇది ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఒక్కసారిగా అందరు ఇక్కడ ఒక్కరే ఒప్పుకోరంట, మనమందరం ఒప్పుకుందామా? ఒప్పుకోము అని ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఒప్పుకుంటామా ఒప్పుకోమా? మరి ఒప్పుకోనప్పుడు ప్రకృతి తనలో నుంచే తనని ఒక లీడర్ని తయారు చేసుకుంటుంది.
అలా ఒక లీడర్ని తయారు చేద్దాం. అక్కడ ఎవరు అన్ని క్వాలిటీస్ ఉన్న ఆ లీడర్కి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళం అందరం వచ్చాం. ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక క్యాండిల్ తీసుకొని నేను మాత్రమే వెలిగించాలి ఒక ఒత్తిని అని అనిపిస్తుంది. ఒక లీడర్ని మనం తయారు చేసుకోవాలి అంటే అతని దగ్గర డబ్బులున్నాయా లేదా అనడం కంటే అతను కలుపుకు వెళ్ళిపోయే తత్వం ఉందా లేదా. వాడు అచ్చ కావచ్చు, లుచ్చ కావచ్చు, కచ్చ కావచ్చు, వాడు నీచుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు. ఎందుకంటే తాతలు వేళ్ళు పట్టుకుని నడిచింది అన్న నేను. తాత తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తుంటే మా నాన్న ఎక్స్‌సర్వీస్ మ్యాన్, దుప్పటి తీసి పెట్టుకుంటే నోరు మూసుకొని పడుకో అనేది అమ్మ. ఆడపిల్లవి నువ్వే, నీకేం వేరే పని లేదు, నోరు మూసుకొని పడుకో అనేది. తాతయ్య సైకిల్ కట్టు పంచ పట్టుకొని కర్ర చప్పుడు వింటూ ఎంత దూరం వెళ్ళుంటాడని గెస్ చేసి లేచి సర్రని పరిగెత్తేదాన్ని. అలా కట్ట మీద, చెరువు కట్ట మీద వెళ్తుంటే ఏంట్రా ఆడ అంత పెద్ద సెలయేరు పారుతుంటే కాలో ఎగ్గట్టానికి ఏంట్రా నీకు అనేవాడు. సాయంకాలం సరికి చెరువు నిండిపోయేది. అదేం తాతయ్య పొద్దున్న చెప్తే ఇప్పుడు అప్పుడే ఎట్లా నిండిపోయింది తాతయ్య అని 5-6 తరగతులు చదివేటప్పుడు తాతయ్య అప్పుడు ఏరు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. ఇది అమ్మ పారుతున్న సెలయేరు, దాంతో చెరువు నిండకపోతే రేపు పొద్దున్నే పొలాలన్నీ ఎండిపోతాయిరా, సంవత్సరం పాటు ఉండాల్సిన నీటిని నిలవ చేసుకోవాల్సిన బాధ్యత ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఉంది అన్నాడు. ఆ బాధ్యతని తెలియచేసేది ఎవరు ఊర్లో, ఆ బాధ్యత నిర్వహించేదానికి ముందుకు వచ్చేది ఎవరు ఈ ఊర్లో ఇప్పుడు ఈ రోజుల్లో. కాబట్టి తిరిగి ఆ రోజులు రావాలి, తిరిగి అలాంటి నాయకుడిని మనము తయారు చేసుకోవాలి. చేసుకోనట్టయితే తాతయ్య ఏమన్నాడు, చెరువు తాలూకు కాదన్నా. ఊర్లో తాత ఉన్న రోజులు ఏ మతం వాడు ఎంటర్ అవ్వలేదు. ఏ రోజైతే ఊర్లో ఉన్న 4 ఇండ్లు ఊర్లో నుంచి వదిలిపెట్టి బయట వచ్చారో ఇతర మతాల వాళ్ళు ఎంటర్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా కులపచ్చితో కులగజ్జితో కానే కాదు. నాకు పిచ్చి గజ్జి లేదు, కానీ ఐ లవ్ మై కమ్యూనిటీ. ఒక్కసారి హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో, తాజ్ హోటల్లో అంతా ఒక 15 మంది కూర్చుని ఉన్నాం. భోజనానికి కూర్చున్నప్పుడు ఒక దుర్మార్గుడు అంటాడు, అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడమ్మా, పెద్ద ఆయన IAS అజయ్ కలాం గారు, ఆయన దుర్మార్గపు ఆలోచనలు రుద్దుతాడమ్మా అన్నాడు. ఒక్కరికే కావాలా జాతి, అందరికి వద్దా? అందరినీ ప్రేమించగలిగే జాతి ఏదని? బా, దానగుణమైన ప్రేమ తత్వాన్నైనా, ప్రేమను పంచే తత్వమైనా నెల్లూరు నుంచి పుట్టిందన్న, నెల్లూరు జిల్లా నుంచి పుట్టిందన్న. ఈ రోజుకి కూడా గట్టిగా మీకోసమే అన్న చప్పట్లన్నా, నా కోసం కాదు. మా తాతయ్య అనేవాడు, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రేమ అభిమానంతో వాళ్ళు ఏది అడిగినా ఇది నా దగ్గర ఉంది లేదు అని ఆలోచించాడు. ఎదుటి వ్యక్తి అడగంగానే ఇస్తాలే పోరా అని అంటాడే తప్ప, పాజిటివ్గా మాట్లాడతాడే తప్ప అంతకు మించి నెగిటివ్గా మాట్లాడని వాడు నెల్లూరు జిల్లా వాసి అన్నాడు. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాకి నన్ను ఆహ్వానించినందుకు నాకు ఇంకా చెప్పాలని ఉంది, ఇంకా మాట్లాడాలని ఉంది. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుస్తూనే ఉందాం. మనమందరం ఒక్కటిగా ఉండి చూపించాలి, మనమందరము ఒక్కటే అని చూపించాలి. ఎవడైనా మనలో ఐక్యత లేదు అంటే రారా నీకు వీడియోలు చూపిస్తా, రారా నీకు ఫోటోలు చూపిస్తా, ఇది నా మంది బలం అని చెప్పండి. స్థానబలం, మంది బలం, ధనబలం, ఇవి 3 మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఆస్తులు. వాటిని తరతరాలకి నిలబెట్టుకొని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నా నెల్లూరు పెద్దారెడ్లకు అందరికీ కూడా, రెడ్డమ్మలకు అందరికీ కూడా సుమతి రెడ్డి తరఫు నుంచి శతకోటి వందనాలండి. మీ అద్భుతమైన ప్రసంగానికి ధన్యవాదాలు మేడం. ముందుగా అటో ఇటో ఎటో వైపుకి అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పారు. ఎక్కడి నుంచి పుట్టిందో కానీ ఒక్కసారిగా మనం ఒకటిగా ఉన్నాము అని చూపించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీ అందరూ కూడా ఇంకా మేల్కోవాలి, ఇంకా మేల్కొల్పాలి. ఇలాంటి సమావేశాలు సరిపోవు. ఆరు బయట పెద్ద షామియానాలు వేసి లక్షల మందితో 8 కోట్ల మంది రెడ్లు ఉన్న నా రెడ్లందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకోవాలని
మిమ్మల్ని అందరినీ కూడా చేయి కలిపితే, చినుకు చినుకు కలిపితే సముద్రం అవుతుంది. ఇవన్నీ సమావేశాలన్నీ కలిపి కూడా ఒక పెద్ద సమావేశం చేయడానికి సిద్ధమవుదామన్నా మనమందరం. షాలు వచ్చేసిందమ్మా. రిజిస్టర్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీ పేరును, మీ యొక్క నంబర్ను రిజిస్టర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. పెట్టుకోండి. కానీ ఆ గాలిపటం లేకపోతే, దారం లేకపోతే గాలిపటం లేదన్నా. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వేదిక మీదకి వచ్చిన దారం లాంటి నా సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. తండ్రి చేజర్ల రఘురామరెడ్డి, తల్లి సుగుణమ్మ మొదటగా లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ సంగీతం మీద మక్కువతో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య విద్యాలయంలో సంగీతం నందు ఎంఏ చేశారు. చెంగాళమ్మ దేవస్థానం, కాణిపాక దేవస్థానం, కాళహస్తి, తిరుమల, ఊంజల్ సేవలో, నెల్లూరు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో ఎన్నో భజన ప్రోగ్రామ్స్ నిర్వహించి మొదటిసారిగా సుమతిరెడ్డి గారి ప్రోత్సాహంతో తంగిళ్ళ శ్రీదేవి రెడ్డి గారు రచించిన రెడ్డి జాతి పాటను స్వరపరిచి గానం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి గుర్తింపు పొందారు. తంగిళ్ళ శ్రీదేవి రెడ్డి గారు రచించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పాటను స్వరపరిచి గానం చేశారు. దేశ విదేశాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇప్పుడు మన కోసం ఇక్కడ మన వేదిక మీద ఒక పాట పాడతారు. అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. శ్రీ నరసింహారెడ్డి గారు హలో, ఫోన్ చేశాను. సార్ మీరు ఒకసారి వేమన జయంతి మనకు జరిగినప్పుడు ఆయన కొన్ని కులాల గురించి వరుసగా చెప్తూ చివరగా ఒక 10 మందికి అన్నం పెట్టేవాడే రెడ్డి అన్నారు. అది నాకు ఎంత నచ్చిందంటే, అది నేను ఫోన్ చేసి, సార్ మీరు చెప్పారు కొన్ని కులాల గురించి వరుసగా చెప్తూ ఇలా అన్నారు, నేనున్నానమ్మా సూళ్ళూరుపేటలో ఇక్కడే అని అన్నారు. నేను రాసుకుంటాను, మీరు చెప్పండి, నేను అక్కడ చెప్తాను అంటే నేను ఇక్కడే ఉన్నాను. సార్ రెడ్డి స్పృహ లేకుండా మేము ఇన్ని ఏళ్ళు గడిపాము. రేబాల పురమందిరం నిర్మించినటువంటి నెల్లూరులో టౌన్ హాల్ నిర్మించినటువంటి రేబాల లక్ష్మీ నరసింహారెడ్డి గారి గురించి ఒక సమావేశం జరిగినప్పుడు అప్పుడు నేను మొదటిసారిగా ఒక దిగ్భ్రాంతికి గురయ్యాను. కట్టించారు, నా పేరు ఉంటుంది అని, డబ్బు సంపాదించిన తర్వాత, డబ్బు ఎక్కువ సంపాదించిన తర్వాత కట్టిస్తారు, అది వేరే విషయం. కానీ లక్ష్మీ నరసింహారెడ్డికి సంబంధించిన ఆయన వారసులు చివరి రోజుల్లో జిల్లా గ్రంథాలయాన్ని, తను నివాసం ఉంటున్న జిల్లా గ్రంథాలయాన్ని ఆయన జిల్లా గ్రంథాలయంగా ఇచ్చేసి ఆయన పక్కన ఏదో చిన్న ఇంట్లో ఉన్నారంట. అది అసలు నేను ఊహించలేకపోయాను. ఆయన చివరి దశలో అలా దాన్ని ఇచ్చేసి అలా ఉండడం అనేది రెడ్ల జాతికి చెందింది. ఇలాంటి త్యాగము ఇక్కడ మనం ఎక్కడ ఊహించలేము. ప్రత్యేకమైన వ్యక్తిత్వము, దాన గుణము, త్యాగ గుణము కలిసినటువంటి జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అప్పుడు అనిపించింది. కులాలు లేవు అని నేను మాట్లాడిన దాన్ని. తర్వాత ఇలాంటి జాతి, ఇంత గొప్ప జాతి ఉంది అనేది. పునకా కనకమ్మ గారు చివరి దశలో తన భర్తకి ఆమె చేసిన దానగుణాలు, కస్తూరిదేవి స్కూల్, జమీన్ రైతు పేపర్ ఫౌండర్, చివరి దశలో భర్తకి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడిందని విన్నాను.
ఇంత త్యాగనిరతి, తన కులాన్ని అందరినీ వదిలేసి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు నెల్లూరు వాళ్ళు, ప్రత్యేకంగా నెల్లూరు రెడ్లు. ఈ రెడ్ల గురించి పొగుడుతూ కాదు, చెప్తూ వాళ్ళ పరిస్థితిని గురించి చెప్తూ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారు, సుమతి రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ పాటను మేము చేయడం జరిగింది. పరమావతి రాగం. ధర్మానికి కట్టుబడిన జాతి నీదిరా, ఎగసిన ఖ్యాతి నీదిరా, త్యాగానికి వెనుకాడని దమ్ము నీదిరా, విరిచిన రొమ్ము నీదిరా, ప్రజల కొరకు పాటు పడిన జన్మ నీదిరా, ప్రజల కొరకు పాటు పడిన జన్మ నీదిరా, రాసిన కర్మ నీదిరా, మాట మీద నిలబడే వ్యక్తి నీవురా, సంఘటిత శక్తి నీవురా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా. దీన జనుల గొంతుకపై వినపడినావు, నిరుపేదల రక్షణగా నిలబడినావు, పోరాటం ఊపిరిగా తలపడినావు, దాతృత్వం ఆశయమై నిలబడినావు, బతికి చెడిన మిత్రమా, శ్రమజీవుల పక్షమా, బతికి చెడిన మిత్రమా, శ్రమజీవుల పక్షమా, మానవీయ గేయానివి దయలేని గాయా, మానవీయ గేయానివి దయనీయ గాయానివి, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా. నిర్ణీతగా సమాజాన్ని నడిపించావు, నిర్మాతగా గ్రామాలను నిర్మించావు, సారథిగా క్షేత్రాలను పాలించావు, వారధిగా ఐక్యతను సాధించావు, బతికి చెడిన మిత్రమా, శ్రమజీవుల పక్షమా, బతికి చెడిన మిత్రమా, శ్రమజీవుల పక్షమా, పడిలేచే కెరటానివి, సరిలేని సహనానివి, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా. విజయాలను అందించిన విధి వంచితుడా, విజయాలను అందించిన విధి వంచితుడా, చిరునవ్వులు సంధించిన కుల దుఃఖితుడా, అన్నాదుల ఆదుకున్న తొలి దర్శకుడా, శరణాదుల సాదుకున్న నిజ మాధవుడా, కన్నీళ్లకు చుట్టమా, కథ మారని ఘట్టమా, కన్నీళ్లకు చుట్టమా, కథ మారని ఘట్టమా, ఎదురీతకు ఎట్టోడివి, చేయూతకు పెత్తోడివి, ఎదురీతకు ఎట్టోడివి, చేయూతకు పెత్తోడివి, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా.
అద్భుతంగా పాట పాడిన మా అక్కగారు. ఎందుకంటే నిన్న తిరుపతిలో కూడా ప్రోగ్రాంలో రెడ్ల గురించి, రెడ్ల చరిత్ర గురించి, రెడ్ల యొక్క దాన ధర్మాల గురించి, రెడ్ల యొక్క గొప్ప తిరుపతిలో జరుగుతుందో దానికి సంబంధించి తను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాటను తయారు చేస్తున్న వేలోనే ఈ పాట కూడా ఒకటి. అలాగే సతీష్ రెడ్డి అన్న అని లాస్ట్ ఇయర్ ఒక పాట పాడారు, రెడ్ల కోసమే పాడారు. అది కూడా వినయ నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సింగర్గా పరిచయం అయిన తర్వాత నేను ఏదన్నా కులం గురించి మాట్లాడితే అందరు ఒకటే సుమతి అని, వేప చెట్టు, కాను చెట్టు, చింత చెట్టుని విలువలు ఇచ్చుకొని మన ఇంటికి తెచ్చుకోగా లేనిది మనుషుల్లో విలువలు పెంచుకోకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతామని చాలాసార్లు మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు తన కులం ఏంటి అని గట్టిగా మనతో పాటు ప్రయాణం చేయడానికి మనతో ఎన్నో పాటలు పాడుతూ వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి కూడా తను ఒక కొత్త పాట తయారు చేస్తుంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లన్నా. వినయ మీ నెల్లూరు ఆడబిడ్డ అండి, అది మీ అందరికీ తెలుసో లేదో. మీ నెల్లూరు ఆడబిడ్డ. అలాగే గొప్ప రైతుగా మొన్న 2వ తేదీ అవార్డు తీసుకున్న మహిళ మాలిని రెడ్డి కూడా మీ నెల్లూరు జిల్లా వాసేనండి. గాలిపటానికి దారం లాంటి మా మహిళా మనులకందరికీ మరోసారి మా వీణమ్మకి సన్మానం చేసినందుకు ధన్యవాదాలండి. అమ్మ ఇటు చూసేసేయండి మళ్ళీ. మాలినికి అన్న మాట్లాడిన తర్వాత సన్మానం చేద్దాం. మాలినమ్మకి అన్న మాట్లాడిన తర్వాత చేద్దామమ్మా. నూరు విలేజ్. బేసిక్గా నేను స్వతహాగా మెరైన్ ఇంజనీర్ని అయ్యి వ్యాపారంలో మా కన్స్ట్రక్షన్లో రాణించి తర్వాత మైనింగ్ చేసి తర్వాత మంచి వ్యవసాయం చేయాలని ఒక మంచి గురువుని ఎంచుకొని గత 14 ఏళ్ళుగా నేను మా క్షేత్రం 100 ఎకర్స్లో నేను చెన్నూరులో చేయడం జరుగుతుంది. అది కూడా పాతకాలపు మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతిలో వృక్ష ఆయుర్వేద పద్ధతి అని ఆ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మ్యాంగో సీజన్లో అన్ని దేశాలకి మా మ్యాంగోస్ వెళ్తాయి జరుగుతుంది. సర్టిఫికేషన్ ల్యాండ్ అది. అదేవిధంగా ఎన్నో రకాల వెరైటీస్ అయిన పంటలు పండించడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడం ఏంటంటే సుమతమ్మ గారు చెప్పడం, నాకు ఈ 14 ఏళ్ళ జర్నీలో ఎన్నో నష్టాలు అనేది కాకుండా ఎంతో కష్టపడి దాన్ని చేయడం జరిగింది. ఒక జెంట్గా మామూలుగా ఒక మగవాళ్ళు చేయడం వ్యవసాయం ఒక్కటే చేయగలుగుతున్నామండి. ఈ రెడ్డీస్ మామూలుగా ఎంత నష్టం వచ్చినా కానీ దాన్ని అదొక వ్యసనంగా దాన్ని మార్చుకోలేక దాని గిట్టుబాటు ధర లేకపోయినా, తర్వాత రెండోది వచ్చేసేసి వాతావరణం అనుకూలం లేకపోయినా ప్రతిసారి రైతు నష్టపోతున్నాడండి. 14 ఏళ్ళ ముందు నేను ఒక వ్యాపారవేత్తగా ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఎంతో ఎక్కువ మార్జిన్స్తో వ్యాపారాలు చేసిన వ్యక్తిని. నేను ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవసాయంలో మామూలుగా మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ దీంట్లో. అటువంటిది జంట్గా నేను చేసేదానికంటే సుమతమ్మ గారు వాళ్ళ భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ ద్వారా ఒక 4 పురస్కారాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరుకు చెందినటువంటి మాలిని రెడ్డి గారికి వాళ్ళ ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే చెప్పదగ్గది, ఆమె ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఒక మహిళా రైతుగా చేయడం జరుగుతుంది. సో ఆమెను మీ అందరి ముందు చెప్పడం జరుగుతుంది. అందువల్ల సో నేను గత కొద్ది కాలంగా వాళ్ళ క్షేత్రాన్ని సందర్శిస్తే 11 ఎకరాలు వ్యవసాయం వరి పెడితే సో దాంట్లో ఎన్నో రకాల పంటలు మాలాగే వాళ్ళు కూడా పండించడం జరుగుతుంది. సో శ్రీ వృక్ష ఆయుర్వేద ఫామ్ అని వాళ్ళ ఫామ్లో మీకు తెలిసినటువంటి డయాబెటిక్ వాళ్ళకి నవారా అని ఒక వడ్లు ఉంటాయండి, ఎర్రగా ఉంటాయి, బియ్యం ఎర్రగా ఉంటాయి. అవి చిన్న బ్రేక్ అయినా కూడా మామూలుగా వడ్లు మొలకెత్తుతాయి. అవి ఏంటంటే బియ్యం నూక కూడా మొలకెత్తుంది. దాంట్లో ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించండి సార్ డయాబెటిక్ పేషెంట్లకి. అటువంటి వెరైటీ ఒకటి. తర్వాత రెండోది వచ్చి నల్ల బియ్యము నల్ల వడ్లు ఉంటాయి వాళ్ళు. అటువంటి పండిస్తే సీజన్లో మన ఎడగారులో
11 ఎకరాలకి వాళ్ళకి 400 కిలోలు వడ్లు వచ్చాయి సార్. మీరు ఊహించండి. పక్షులు లేదా అన్సీజన్లో పంట రావడం, ఎంతో నష్టపోయి ఒక ఆదర్శ మహిళగా ఆమె ఇంత గత 5-6 ఏళ్ళుగా చేస్తుంది. ఇందులో ఉండేవాళ్ళు మీరు అందరూ రెడ్డీసే కాబట్టి, ఇక్కడ ఉండేవాళ్ళు అందరికీ పొలాలు ఉంటాయి కాబట్టి 1 ఎకరా అయినా సరే మీరు మీ ఇంటి కోసం, హాస్పిటల్ లేని సమాజం కోసం అటువంటి కెమికల్స్ లేని పంటలు పండించుకోవాలని మీ అందరికీ తెలియజేయడం అని సుమతమ్మ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు గత 14 ఏళ్ళుగా ఎన్నో నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ వచ్చాయండి. జాతీయ ఉత్తమ రైతుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నామినేట్ అయిన నేను, అదేవిధంగా లాస్ట్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ చేత జాతీయ ఉత్తమ రైతు కాడి నుంచి, స్టేట్ కాడి నుంచి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సుమతమ్మ గారు కూడా మన గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళ తర్వాత మన ఫంక్షన్లో నన్ను ఎంపిక చేయడం జరిగింది. మా అన్నయ్య వాళ్ళ పాప మ్యారేజ్ హైదరాబాద్లో నేను ఉండడం లేదమ్మా అని చెప్పినందువల్ల సో ఆమె వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టున్నారు. సో ఆమెకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సభామూలకంగా తెలియజేస్తున్నాను సుమతమ్మ గారికి. సో ఒక లేడీ ఈ విధంగా ఆమె ఎంతో వ్యయ ప్రయాసాలతో ప్రకృతి వ్యవసాయం అనే పద్ధతిలో ఇంతకుముందు చేసి, తర్వాత ఇప్పుడు వృక్షాయుర్వేద పద్ధతిలో మంచి న్యూట్రియంట్ ఫుడ్ ఇవ్వాలని చేస్తున్నారు. మీరు ఏంటంటే ఇది ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లో మీరు కూడా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండేదానికి కెమికల్స్ లేనటువంటి పంటలు మీ క్షేత్రాల్లో పండించుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలిని రెడ్డిక్క గారిని సత్కరించుకోవడం చాలా అందరూ కూడా, ఎందుకంటే రెడ్లందరూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే తాటిపై అన్నట్లు, కలిసి ఉంటే బలిసి ఉంటాం అన్నట్లుగా అందరు చూడు ఎలా వచ్చారు అసలు. అండ్ మోటివేటర్ డాక్టర్ కరిమద్దల నరసింహారెడ్డి గారు. వీరు పాఠశాల విద్యాభ్యాసం ముత్యాలపాడు, చక్రవర్తిపల్లి మరియు కర్నూలు జిల్లా ఆర్లగడ్డ, కృష్ణంపల్లిలో పూర్తి చేశారు. తర్వాత ఎస్వి యూనివర్సిటీ తిరుపతి నందు 2B విద్వాన్ ప్రథమ శ్రేణిలో MA తెలుగు లిటరేచర్ ప్రథమ శ్రేణి మరియు యూనివర్సిటీ 2nd ర్యాంక్. అండ్ PhD ఎస్వి యూనివర్సిటీ కవికోట్ల దువ్వూరు రామిరెడ్డి గారి లైఫ్ మరియు వారి వర్క్స్ మీద PhD తీసుకున్నారు. వారు ప్రొఫెసర్గా మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఎంతోమంది, ఎన్నో వేల విద్యార్థులకు మరియు ఉద్యోగులకు వారి స్ఫూర్తి ప్రదాతమైన ప్రసంగాల ద్వారా ప్రేరణ నింపి వాళ్ళని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగాను ఉన్నత ఉద్యోగస్తులుగా నిలిపారు. వారు రచించిన పుస్తకాలు నింగికి నిచ్చిన మరియు జ్వలన కాంక్ష. వారిని ఇప్పుడు వేదికను అలంకరించి మన కోసం కొన్ని మాటలు చెప్పవలసిందిగా. సో క్లాప్స్ ప్లీజ్. ఆహ్వానించండి, మనస్ఫూర్తిగా ఆహ్వానించండి గట్టిగా. ఏక్ దో. ఇంతవరకు సభ నిద్రపోతూ ఉండింది, నిమీలితమైన సభ ఉన్మీలితం అవుతూ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్ అండ్ స్ట్రైట్. మీలో ఎవరికైనా నిలబడాలన్న కోరిక ఉంటే వచ్చే ఎలక్షన్స్ నిలబడదురు, కానీ ప్రస్తుతానికి ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే మేము చెప్పేది అర్థం కావాలంటే ప్రశాంతంగా కూర్చోవాలి. తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రప్యవర నిబోధత అన్న స్వామి వివేకానందుడు యువతి యువకుల కండల్లో ఉన్నాడు, మన రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నాడు. చప్పట్లు 2 రకాలుగా కొడతాడు. చప్పట్లు చరచుటే సరస హృదిని వ్యక్తపరచు గుర్తు, మూల గుడ్లగూబోలే కూర్చొననేలా మంచి నెంచి ప్రోత్సహించవలయు. ఇప్పుడు కూడా కొట్టలేదంటే గుడ్లగూబలాగా కూర్చోకుండా మంచి నుంచి ప్రోత్సహించాలి. చప్పట్లు ఎప్పుడు 2 రకాలుగా కొడతారు. ఫీల్ అవుతూ కొట్టడం ఒకటి, కొట్టకపోతే ఫీల్ అవుతాడేమో అని కొట్టడం ఒకటి. మరి ఫీల్ అవుతూ కొడతారా, కొట్టకపోతే ఫీల్ అవుతాడని కొడతారా? ఫీల్ అవుతూ కొట్టాలి. అందుకని
నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు నా సమభావనం, నా వచనం బహువచనం, నా వాదం సామ్యవేదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం, నా ఇంటి వివృత గవాక్షం భాష, నా కంటి వినిర్మల కటాక్షం భాష, భాషే నేను తెచ్చుకున్న తీయని వరం, భాషే నేను కట్టుకున్న జీవన గోపురం, ఆకాశం మాతృభాష, మౌనం అంబోధి మాతృభాష, గానం స్పందనం నా స్యందనం, ఆలోచనం నా లోచనం, మైత్రి నా వృత్తి, ఆర్తి అంతరంగవర్తి, మృత్యువు నా బద్ధ శత్రువు, బ్రతుకు నాత్మబంధువు, ఇనబింబం నా శిరస్సు, ఇందుబింబం నా మనస్సు, తేజస్సు నా తపస్సు, నడక నా తల్లి, పరుగు నా తండ్రి, సునామీ నా బినామీ, పేరుకు డాక్టర్ కరిమెద్దల నరసింహారెడ్డిని, జయానికి జయసింహారెడ్డిని, విజయానికి విజయసింహారెడ్డిని, పట్టుదలకు భరతసింహారెడ్డిని, ఉపన్యాసానికి ఉగ్రసింహారెడ్డిని, సక్సెస్కు సమరసింహారెడ్డిని. రెడ్డికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ. అందుకని ఒక రెడ్డి కవి చెప్పాడు, నేను రెడ్డిని, నాతో ఉన్న వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచి చూసుకుంటా. నేను రెడ్డిని, నాతో ఉన్న వాళ్లకు నేను రెడ్ కార్పెట్ పరిచి చూసుకుంటా. నేను ఎప్పుడు రిజర్వేషన్ల కోసరమని రోడ్డున పడను. నేను ఎప్పుడు రిజర్వేషన్ల కోసరమని రోడ్డున పడను. మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరి ఇళ్ళ మీద నేను దాడి చేయను. నన్ను ఎవడు తిట్టినా అట్రాసిటీ కేసులుండవు. నన్ను ఎవడు కొట్టినా విచారణ కమిషన్లుండవు. అయినా నేను గర్వంగా చెప్పుకుంటా, నేను రెడ్డినని. చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో నా అవకాశాలన్నీ లాక్కున్నా అన్నీ మీకే వదిలేసి నేను సేద్యం చేసుకుంటా, రైతునై పంటలు పండిస్తా. నేను నా కులాన్ని ప్రేమిస్తా. సుమతమ్మ, నేను నా కులాన్ని ప్రేమిస్తా, అందరి కులాలను సమానంగా గౌరవిస్తా. నేను నా కులాన్ని ప్రేమిస్తా, మిగతా కులాలను గౌరవిస్తా. నేను ఎవడి ముందు తల వంచను, ఎవడి దగ్గర తల దించను, ఎవడిని దేహి అని చెయ్యి చాచను. నా కుండలో కలిగింది తింటా, నా అనుకున్న వాళ్ళతోనే ఉంటా. నేను ఎవరికి తల వంచను. మీరు నాకు గర్వం అనుకోండి, పొగరనుకోండి, మీ ఇష్టం ఏమైనా అనుకోండి. నేను మాత్రం తల ఎత్తుకొని, భుజం తట్టుకొని, వీపు చరుచుకొని, రొమ్ము విరుచుకొని, రోషంతో మీసం మేలేస్తే నిలబడతా, కలబడతా. ఎందుకంటే నేను రెడ్డిని, వంగని మేలివి బంగారు కడ్డిని, నరసింహపుత్రుడు నరసింహారెడ్డిని. ఇది రెడ్డి యొక్క ఆత్మవిశ్వాసం. అయితే రెడ్డి అంటే ఎవరు అనేదానికి మనం రెడ్డి స్పెల్లింగ్ REDDY కదా రెడ్డి. ఆర్ అంటే రాయల్, చాలా రాయల్గా ఉండేవాడు, హుందాగా డిగ్నిఫైడ్గా ఉండేవాడు. ఈ అంటే ఎనర్జెటిక్, శక్తివంతంగా ఉండేవాడు. డి అంటే డేరింగ్, అనదర్ అంటే డాషింగ్. డేరింగ్ అండ్ డాషింగ్. వై అంటే యంగ్, 60లో ఉన్నా కూడా 20లో ఉండేవాడు రెడ్డి. అదే తెలుగులోనైతే మా వినయం అడిగింది, రెడ్డి అంటే ఎవడ్రా అంటే ఎకరం పోయినా నికరంగా ఉండేవాడు రెడ్డి. లక్షలు పోయినా లక్షణంగా ఉండేవాడు రెడ్డి. లక్షలు పోయినా నాలు పోతున్న పౌరుషంతో ఉండేవాడు రెడ్డి. కష్టాల కొలిమిలో రాటు తేలినవాడు రెడ్డి. నష్టాల ఊబిలో మునిగి తేలినవాడు రెడ్డి. వానలు వరదలు వచ్చినా బెదరనివాడు రెడ్డి. కరువు కాటకాలు వచ్చినా గుండె దిడువు చెదరనివాడు రెడ్డి. అగ్రికల్చర్ తెలిసినవాడు రెడ్డి.
కల్చర్ అంటే సంస్కృతి, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. కల్చర్, అగ్రికల్చర్ తెలిసిన వాడు రెడ్డి. అందుకని ముఖ్యంగా మన రెడ్లు, మన నెల్లూరులు అంటుంటారు వాళ్ళంతా రెడ్డానం రా అని. రెడ్ల టైపు వాళ్ళంతా రెడ్డానం రా అంటే ఆ లెవెల్ వేరన్నమాట. కాబట్టి కల్చర్, అగ్రికల్చర్ తెలిసిన వాడు రెడ్డి. సాయం చేయడం, వ్యవసాయం తెలిసిన వాడు రెడ్డి. సాయం చేయడం, వ్యవసాయం చేయడం తెలిసిన వాడు రెడ్డి. నిరంతరం కష్టపడుతూ దుక్కి దున్ని బతుకుతూ బతికించేవాడు రెడ్డి. ఎందుకంటే బతకడం కోసం పనిచేసేవాడు ఉద్యోగి, చావడానికి సిద్ధపడి పనిచేసేవాడు సైనికుడు, చస్తూ బతుకుతూ 10 మందిని బతికించేవాడు మన రెడ్డిరా. తాను చస్తున్నా మన బతుకుడు. అందుకని స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చేవాడు, ద్రోహం చేస్తే పీక కోసేవాడు, దమ్ము ధైర్యం తెల్లు దిమాక్కుండేవాడు రెడ్డి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసినవాడు రెడ్డి, ఓటమిలో తట్టుకోవాలో తెలిసినవాడు రెడ్డి. ఎప్పుడు ఎదగాలో, ఎప్పుడు వదగాలో, ఎప్పుడు నెగ్గాలో, ఎప్పుడు తగ్గాలో తెలిసినవాడు రెడ్డి. రెడ్డి ఇలాంటి గుణములన్నీ ఉంటాయి. అందుకని రెడ్డియిజం అని ఒకటి ఉంది. అదేమిటంటే పెన్ను పడితే వినయమ రాసుకోవాలా, పెన్ను పడితే జర్నలిజం, పెన్ను పడితే జర్నలిజం, గన్ను పడితే నక్సలిజం, గన్ను పడితే నక్సలిజం, కత్తి పడితే ఫ్యాక్షనిజం, సుత్తి పడితే కమ్యూనిజం, కొడవలి పడితే మార్క్సిజం, నలుగురిని కొడితే రౌడీయిజం. 10 మందికి అన్నం పెడితే మన రెడ్డిజం రా. 10 మందికి అన్నం పెడితే మన రెడ్డిజం. అందుకని పెన్ను పడితే వాడు జర్నలిస్టు, వాడు నక్సలైట్, కానీ 10 మందికి అన్నం పెట్టేవాడు మన రెడ్డి. రెడ్డి తనం ఏమిటంటే నీది నాది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటే మానవతనం, మనమందరం అంటే మంచితనం. అదే మన రెడ్డుల్లో ఉండే గొప్పతనం. కాబట్టి మనమంతరం ఒకటి. డివైడెడ్ వి స్టాండ్, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కాబట్టి రెడ్డి కులం ఎటువంటిదంటే కపటము లేని వర్తనము, కర్కశ భావము లేని చేతలున్, నెపమిసుమంత లేని కృప, నేరము లెమనగలేని మైత్రియున్, కపటము లేని చెప్పలేని వృత్తి, అడ్డము లేని పరాక్రమోద్ధృతుల్, చెప్పలేని వృత్తి సహజమ్ములు మన రెడ్డి కులంబు వారికిన్. మన కపటము లేని వర్తనము, కర్కశ భావము లేని చేతలున్, అడ్డము లేని పరాక్రమోద్ధృతుల్. కాబట్టి రెడ్డి ఏం చేస్తాడు రా అంటే పగబట్టిరా ఎంత బలవంతు తననైన తల దించుదాకా ఖరాసి దించలేరు. పగబట్టిరా ఎంత బలవంతు తననైన దించుదాకా ఖరాసి అంటే కత్తి దించనే దించం. ప్రియమందిరా బికారిగా తిమ్మరిలు వాని పైకి వచ్చేడు దాకా వదలలేరు. ప్రేమించారా ఎందుకు పనికిరాని వేగ పండుగ తిరిగేవన్నీ కూడా పైకి వచ్చేదాకా వదిలిపెడు. వాదించిరా అల్లా వాసవుగుతునైన దాసోగమును దాకా తొలగలేరు. ఆర్గ్యుమెంట్ చేశారా, వాదన చేశారా, బృహస్పతిని కూడా తలదించుకొని చేస్తారు. మెచ్చిరా కవి సమూహముల తనవి తీర్చడు దాకా పొమ్మనగలేరు. మెచ్చుకున్నారంటే కవుల పండితుల యొక్క కోరికలు తీర్చకుండా ఉండలేరు. అందుకని వీరగుణమును విద్యా బుద్ధియును ఇవన్నీ కూడా అలరుచుండి అలాంటి రెడ్డి కులంబు ఈ ఈలలో మాటికి లేరు 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 ముమ్మాటికి లేరు ముమ్మాటికి కూడా లేరు. అందుకోసమని మన రెడ్లమందరం కూడా కలిసిమెలిసి ఉండడానికి మనకు కావాల్సింది బట్టతల బుట్టతల కాదు, పట్టుదల కావాలా. బట్టతల చాలామందికి ఉంటాయి, మనకు పట్టుదల కావాలి. కాబట్టి ఫ్రెండ్స్, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా మనదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనుకడుగు వేయక ఈ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసకపోరా సోదరా.
ఇష్టం ఉంటే చేదు కూడా తీయని, కష్టం అంటే దూది కూడా భారమే, లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరగా మందగా, పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవురా, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, ఒక్కడుగు వేస్తూతే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా, నవ్వెవ్వళ్ళ నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోరా, పట్టుదలతో చేతే సమరం మన రెడ్డి కులముదే విజయం. ఒకటి పట్టుదల ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం సభలు పెట్టుకోవడం కాదు, ఏం చేద్దామంటే నెంబర్ 1 నుంచే బ్లడ్ కూడా రెడ్డిరా, బాడీలో బ్లడ్ ఉంది, దాని కలర్ ఏమిటి? రెడ్డే కదా. మన బాడీలో ప్రవహించే బ్లడ్ కూడా రెడ్డే. కాబట్టి కలిసిమెలిసి ఉందాం. రెండవది ఏమిటంటే, మనకు కాలేజీ ఉంటే కాలేజీ లెక్చరర్స్ను రెడ్లన్నీ పెట్టుకుందాం, నాన్ స్టాఫ్కు వాళ్ళకి ఇద్దాం. మనకు వ్యాపారం ఉంటే ఎవడైనా రెడ్డి కనుకొనిస్తే మన ఆదాయంలో ఒక 100 రూపాయలు తగ్గించుకొని ఇద్దాం. హైదరాబాదులో ఆర్బిఎన్ అని ఒకటి ఉంది, రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అని, కలువకొని వెంకటేశ్వర రెడ్డి అని ఆయన తప్పించాడు. అట్లా మనం ఉందాం. ఉద్యోగాలు, ఒకసారి ఒకడు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. క్యాస్ట్ అన్న దగ్గర ఏం చేస్తాడంటే, అదొకడు మామూలుగా నాన్ బ్రాహ్మిన్, కానీ ఉద్యోగం ఇచ్చేవాడు బ్రాహ్మిన్. వీడు ఏం రాశాడు అప్లికేషన్ కులం దగ్గర? నాన్ బ్రాహ్మణ ఎన్బి అని రాసినాడు. ఎన్బి ఉద్యోగం ఇచ్చేవాడు అనుకున్నాడు నియోగి బ్రాహ్మిన్ అని కొంచెం ఉద్యోగం ఇచ్చేసాడు అంతే. వాడి వాడు నాన్ బ్రాహ్మిన్. అట్లాగే వాడు ఎస్ఎస్సి అని క్యాస్ట్ ఎస్సీ రాశాడు, ఉద్యోగం ఇచ్చేవాడు అనుకున్నాడు సేమ్ క్యాస్ట్ అనుకొని ఉద్యోగం ఇచ్చేశాడు. కాబట్టి మన బంధువులందరికీ మన కులాన్ని ప్రేమించుకుందాం, మనమందరము ఐకమత్యంగా ఉందాం, పట్టుదలతో ఉందాం, ఆ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇఫ్ యు లిసన్ పాజిటివ్లీ, సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్స్ బికమ్స్ డ్యాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్, దెన్ అవర్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్. మన జీవితం సెల్ఫ్గా ఉంటే పాజిటివ్గా ఉండాలి. నేను వారానికి 8 రోజులు నెల్లూరులో ఉండను. వారానికి రోజులు మరి బెల్లం కొట్టినా ఎంట ఉండరు 8 అంటే 7 చాలక 8 అయితే బాగుండునని విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాలు అన్ని తిరుగుతుంటే, నేను నిన్న తిరుపతిలో ఉన్న మహిళా యూనివర్సిటీలో ఉన్నా, ఈరోజు సూలూరుపేట, రేపు నెల్లూరు, ఎల్లుండి కడప, ఆ ఎల్లుండి శ్రీకాళహస్తి, ఇవన్నీ తిరుగుతుంటే నాకున్న ఒకే ఒక భార్య, కొందరికి 2 ఉంటారు కాబట్టి ఆమె అన్నదయ్యా, నువ్వంటే క్లాస్ అంటావు, అంటే సెమినార్ అంటావు, మొన్నెక్కడికి వెళ్ళావు తిరుపతి, నిన్నెక్కడికి వెళ్ళావు కడప, ఏడుగుడికి వెళ్తున్నావు సుల్లూరుపేటకు రెడ్ల మీటింగ్కి వెళ్తున్నాం. ఎందుకు? మీటింగ్ చెప్పడానికి, రెడ్లను గురించి చెప్పడానికి అని ఆమె అడిగింది. నిజంగా మీటింగ్ చెప్పడానికే పోతున్నావో, మరెక్కడికి పోతున్నావో, మరెందుకు పోతున్నావో నాకెలా తెలుస్తుందని నేను చెప్పాను. ఈ నరసింహారెడ్డి అనే సమరసింహారెడ్డి ఉపన్యసిస్తుంటే ఆ రెడ్లందరూ కూడా చప్పట్లు కొడతారు. ఆ చప్పట్ల తప్పెట్లు నెల్లూరులు, మాగుంట లేవుటులు, లెక్చరర్స్ కాలనీలో ఉండేకి వినపడతాయని చెప్పేశాను. వినపడకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చర్మములిచి చెప్పులు కుట్టించుకుంటాను అన్నది. కాబట్టి మా కాపురం అనే గోపురం కూలడం, కూలిపోకపోవడం మీరు కొట్టే చప్పట్ల మీద ఆధారపడి ఉంది. నమస్తే నమస్తే. ఏ విధం కూడా ఛందస్సు ఎక్కడ మిస్ కాకుండా ప్రతి మాటలో ఒక పొందిక, ఒక పదము, పద కవితా పితామహుడు అన్నట్లుగా సాక్షాత్తు అంత గొప్పగా మనకు అందించాడు. గట్టిగా మన నరసింహారెడ్డి గారికి గట్టిగా చప్పట్లండి ఓసారి. ఇప్పుడు వినాయక్ గారు దుశాలతో ఆయన సత్కరించడం జరుగుతుంది. వీళ్ళందరూ ఐక్యమైనటువంటి ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి గారికి ఈ సభాపూర్వకంగా సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ మరొకసారి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో మాట్లాడు.